హాయ్ అండి. ఈరోజు లంచ్ బాక్స్కి 1 పాట్ రెసిపీ ఈజీగా చాలా బాగుంటుంది. టేస్ట్ పిల్లలు ఇంకా బాక్స్ ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. రైస్ 2 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పు వేసి శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఉల్లిపాయలు నా దగ్గర ఉల్లికాడ ఉంది కాబట్టి అవి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ శుభ్రంగా కడుక్కొని చక్కగా కోసి రెడీగా పెట్టుకోవాలండి. బాండి పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి వేసి అవి చిటపటలాడిన తర్వాత కావాలంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయ ముక్కలు వేసి అవి గోల్డ్ కలర్లో చక్కగా వేయించుకోవాలండి. ఇలా చూపించిన విధంగా చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ నిండుగా వేసి పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా వేయించేయాలండి. తర్వాత పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నది వేసుకొని అది పచ్చివాసన పోయేలాగా చక్కగా వేయించేసేయాలి. ఉల్లికాడలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడే ఇవన్నీ కాస్త వేగిన తర్వాత మనం ముందుగానే టమాటాలు ఉడకబెట్టుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మిక్సీ చేసి రెడీగా పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలాగా చల్లారినాకే మిక్సీ వేయండి, లేదంటే మిక్సీ పాడైపోతుంది. తర్వాత ఇవి చక్కగా వేగిన దాంట్లో ఒక చిన్న స్పూన్ తోటి 1 స్పూన్ నిండుగా గరం మసాలా, ధనియాల పౌడర్, కొంచెం కారం, పసుపు, మిరియాల పౌడర్, ఉప్పు ఇవన్నీ వేసి బాగా వేయించుకొని ఇవి పచ్చివాసన పోయి చక్కగా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జు కూడా వేసేసి బాగా వేగనివ్వాలండి. ఇదంతా చక్కగా వేగిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు చక్కగా వేయించాలండి. చూస్తూ ఉండండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం అది బాగా ఆయిల్ సపరేట్ అయ్యేలాగా వేయించుకున్న తర్వాత రైసు, పెసరపప్పు 2 నానబెట్టుకున్నది వేసుకొని కాసేపు వేయించుకోవాలండి. రైస్ పగలకుండా చక్కగా జాగ్రత్తగా తిప్పుతూ వేయించుకోవాలి, లేదంటే 2 ముక్కలుగా రైస్ విరిగిపోతుంది. ఆల్రెడీ నానబెట్టి ఉంది కాబట్టి జాగ్రత్తగా తిప్పుకొని కాసేపు వేయించుకున్న తర్వాత మనం 1 గ్లాస్కి 2 గ్లాస్ చొప్పున వాటర్ ముందుగానే ఒక గిన్నెలో వేరే స్టవ్ మీద పెట్టి వేడి చేసుకొని ఉంచుకోవాలి. ఆ వాటర్ వేసేసుకొని ఉడకనివ్వాలండి. చక్కగా ఉడికి ఇలా దగ్గర పడే టైంలో సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి. తర్వాత మీకు చివరగా చూపిస్తాను. ఇలాగా ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఇంకా లైట్గా వాటర్ ఉందనంగా స్టవ్ సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తే చూసారు కదా, ఇంకా రైస్ రెడీ అండి. అంతే, ఇది లంచ్ బాక్స్కి ఫాస్ట్గా అయిపోతుంది. బాయ్ అండి.